మేల్ అండ్ ఫీమేల్ రెండు ఎర్త్వామ్స్ కూడా వాటి యొక్క బేబీస్కి బర్త్ ఇస్తాయి. వీటిని హెమాఫ్రోడైట్స్ అని పిలుస్తారు. ఒక మేల్ ఎర్త్వామ్ మరియు ఇంకో ఫీమేల్ ఎర్త్వామ్ ఆపోజిట్గా బెల్లి టు బెల్లి అవి క్రాస్ చేసుకొని అవి సెక్స్ చేసుకుంటాయి. క్లైటీలియం అనే ఒక పార్ట్ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ రెండింటికి కూడా ఈ క్లైటీలియం పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ దగ్గర అవి రెండు కూడా క్రాస్ చేసుకున్నప్పుడు స్పమ్స్ని రిలీజ్ చేసుకుంటాయి. దాదాపుగా 24 గంటల పాటు ఇవి సెక్స్ చేసుకుంటాయి. ఈ క్లైటీలియం పార్ట్లో అవి స్పమ్స్ని రిలీజ్ చేసుకుంటాయి. మేల్ స్పమ్స్ని రిలీజ్ చేస్తుంది, ఫీమేల్ దగ్గర ఎగ్స్ ఉంటాయి, ఓవరీస్ అని అంటారు. క్లైటీలియం పార్ట్ దగ్గర ఫర్టిలైజేషన్ జరుగుద్ది. జరిగిన తర్వాత కూకూన్ అనే ఒక రింగ్ షేప్లో ఫామ్ అవుద్ది. అక్కడ అది రిలీజ్ చేస్తుంది సాయిల్లో ఈ యొక్క ఎగ్స్ని. అలా 3 వారాల తర్వాత ఈ యొక్క ఎగ్స్ నుంచి చిన్న థ్రెడ్ లాగా ఎర్త్వామ్స్ అనేటివి బయటకు వస్తాయి. అలా ఈ ప్రాసెస్ అనేది రిపిటేషన్ ప్రాసెస్ అనమాట. చాలా విచిత్రంగా ఉంది కదా. మేల్ అండ్ ఫీమేల్ రెండు కూడా అవి బేబీస్కి బర్త్ ఇస్తాయి. మీరేమనుకుంటున్నారు ఈ క్రియేచర్ గురించి కింద కమెంట్